హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాప్ ఎన్ని వండర్స్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ పండుగని ఎందుకు చేసుకుంటారు, ఎలా ఏంటి అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటిదే ఈ శని త్రయోదశి. దీనినే మనం తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటాం. ఈ పండుగ నాడు మనకి స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారండి. యోగ నిద్రలోకి వెళ్ళటం అంటే గంటలు రోజులు తరబడి కాదు ఫ్రెండ్స్. యోగ నిద్రలోకి వెళ్ళటం అంటే ఆయన స్వామివారు మామూలుగా అయితే ఒక క్షణం కనురెప్పపాటు అలా వేసి తీశారంటే మనకి ఒక యుగం గడిచిపోతుందన్నమాట. అలా కాకుండా క్షణంలో క్షణం రెప్పపాటులో స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు. మన పాపాలు నివృత్తి చేయటానికి మన కోసం యోగ నిద్రలోకి వెళ్తారనమాట. మన జీవన శైలి మారాలనేసి మన కోసం మన జీవన ఔన్నత్యాన్ని శుభయోగాన్ని చేయటం కోసమే ఈ యోగ నిద్ర అనమాట. ఈ యోగ నిద్రనే మనం తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటాం ఫ్రెండ్స్. ఈ పండుగ నాడు పేలపిండి ప్రసాదంగా నైవేద్యంగా పెడతారు. సలిబిడి పిండితోటి దీపాలు వెలిగిస్తారు, దీపారాధన చేస్తారనమాట. కొబ్బరికాయ కొట్టుకొని మనసులో ఉన్న కోరికలను దేవుడికి చెప్పుకొని అందరూ తన కుటుంబం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలనేసి కోరుకుంటారు ఫ్రెండ్స్. వేరే పొరుగు ఊరు నుంచి వచ్చి కూడా ఈ పండుగలు తమ సొంత ఊళ్ళకి వచ్చి జరుపుకుంటారు ఈ తొలి ఏకాదశి పండుగ. అంతే ఫ్రెండ్స్, నాకు తెలిసింది. మీకు తెలిసింది ఏమన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్.